హాయ్ అండి అందరికీ ఫిజిక్స్ సంబంధించి 10th క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ రసాయన బంధం అనే లెసన్ 8th లెసన్ అనమాట. ఆ లెసన్ నుంచి ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రింది వాణిలో ఏవి రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకాలు? క్రింది వాణిలో ఏవి రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకాలు అంటే ఇందులో ఆక్సిజన్ మాత్రం రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక మూలకము ఇలా ఉందనుకోండి, మనకి ఇలా ఇచ్చారు. అప్పుడు Y అనేటటువంటి మూలకంతో అయనీకరణ బంధం ఏర్పరచును. అయితే X చే ఏర్పడేటటువంటి అయాన్లపై గల ఆవేశం ఎంత? అప్పుడు దానికి ఆవేశం ఎంత ఉంటుందంటే +1 అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇది Y అనే మూలకంతో అయానిక బంధం ఏర్పరచాలంటే దీనికి +1 అనేటటువంటి అయానిక ఆవేశం అనేది ఉంటుందన్నమాట, అయాన్ పైన ఆవేశం. నెక్స్ట్ వన్, A అనేటటువంటి మూలకము ACl4ను ఏర్పరచును. ఏ యొక్క వేలెన్సీ కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఏ యొక్క వేలెన్సీ కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అనంటే ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 దీనికి ఉంటాయన్నమాట. సో 4. నెక్స్ట్ వన్, బాహ్య స్థాయిలో అష్టక విన్యాసం లేని జడవాయు మూలకం. బాహ్య స్థాయిలో అష్టక విన్యాసం లేని, అష్టక విన్యాసం అంటే 8 అనమాట. అంటే ఇవి ఏంటంటే జడవాయువులన్నింటికీ అష్టక విన్యాసం ఉంటుంది, కానీ బాహ్య స్థాయిలో అష్టక విన్యాసం లేనిది ఏంటంటే హీలియం అనేది 2 మాత్రమే, దాని యొక్క 2 ఉంటుంది కాబట్టి విన్యాసం సంఖ్య. నెక్స్ట్, మీథేన్లో గల సంయోజనీయ బంధాల సంఖ్య. మీథేన్లో సంయోజనీయ బంధాల సంఖ్య ఎంత ఉంటుందంటే CH4 అంటాం కదా, అట్లా అనమాట. సంయోజనీయ బంధాల సంఖ్య 4. నెక్స్ట్ వన్, పరమాణు ఆర్బిటాల్ల యొక్క సంకరీకరణ భావనను ప్రవేశపెట్టినది. పరమాణు ఆర్బిటాల్ల సంకరీకరణ భావనను ప్రవేశపెట్టినది ఎవరంటే మనకి లైనస్ పాలింగ్ అనమాట. లైనస్ పాలింగ్. బెరీలియం క్లోరైడ్లో బంధ కోణం విలువ ఎంత? బెరీలియం క్లోరైడ్లో బంధ కోణం విలువ 180 డిగ్రీలు. CO2 అణువు యొక్క ఆకృతి. CO2 అణువు యొక్క ఆకృతి రేఖీయం. Sp అతిపాతం గల అణువు. Sp అతిపాతం గల అణువు HCl. 1 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రానులు ఒక పరమాణువు నుండి ఇంకొక పరమాణువు స్థానాంతర గమనం వల్ల ఏర్పడినది అయానిక బంధము. ఒక అణువులో సంయోజనీయ బంధం కలిగినది. క్రింది అణువులో సంయోజనీయ బంధం కలిగింది ఏంటంటే క్రింది వాటిలో సంయోజనీయ బంధం కలిగింది ఏదంటే H2 అన్నమాట. కార్బన్ పరమాణువునందు గల వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య. కార్బన్ పరమాణువునందు గల వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య 4. క్రింది వానిలో అయానిక బంధం గల అణువు. అయానిక బంధం కలిగినటువంటి అణువు ఏదంటే CaO. క్రింది వాటిలో ఏ మూలకము 2 ఎలక్ట్రానులను కోల్పోయి ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసం అనేటటువంటిది పొందుతుంది? కాల్షియం అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ద్విబంధం కలిగినటువంటి అణువు ఏది? ద్విబంధం కలిగిన అణువు C2H4 అన్నమాట. C2H4. క్రింది వానిలో అత్యంత చురుకైన మూలకము ఫెర్రస్ కాదనుకుంటా, ఫ్లోరిన్ అనుకుంటా. F అంటే ఫ్లోరిన్, ఫెర్రస్ అయితే Fe వస్తుంది కాబట్టి. క్రింది వానిలో బలహీన బంధాలు ఏమిటి అంటే వాండర్వాల్ బంధాలు. వాండర్వాల్ బలాలు అనేటటువంటివి బలహీన బంధాలు. సంయోజనీయ బంధం ఏర్పడినది డయాస్ వలన జరుగుతుంది. సంయోజనీయ బంధం ఏర్పడటం అనేది ఎలక్ట్రాన్లను కోల్పోవడం వలన జరుగుతుంది. డయాస్ బంధం యొక్క బంధశక్తి అనేటటువంటిది ఇలా వస్తుందంట. ఏ బంధం యొక్క బంధశక్తి అనేది 570 కిలోజౌల్ ఫర్ మోల్ అన్నా లేదా మోల్ ఇన్వర్స్ అన్నా ఒకటే. అంటే హెచ్ఎఫ్ యొక్క బంధం యొక్క బంధశక్తి అనేది 570 కిలోజౌలు ఫర్ మోల్ వస్తుంది. బెరీలియం క్లోరైడ్ అణువులో బెరీలియం క్లోరైడ్ అనేటటువంటి బంధ కోణం ఎంత? మనకు ఆల్రెడీ వచ్చింది, బెరీలియం క్లోరైడ్ యొక్క బంధ కోణం 180 డిగ్రీలని. H2O అణువులో HOH యొక్క బంధ కోణం ఎంత? 104 డిగ్రీల 31 నిమిషం. 104 డిగ్రీల 31 నిమిషం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, NH3లో HNH అనే యొక్క బంధ కోణం ఎంత?
దీనిది 107 అనమాట. 107 డిగ్రీల 18 నిమిషాలు వస్తుంది. చూడండి NH3 యొక్క బంధకోణం. CH4 అణువులో HCH యొక్క బంధకోణం. CH4 యొక్క అణువు యొక్క బంధకోణం ఎంత అంటే 109. నెక్స్ట్ వన్, డేస్ కక్షలో గల ఎలక్ట్రానులను వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. బాహ్య కక్షలో గల ఎలక్ట్రానులనే వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. డేస్ తప్ప మిగతా జడవాయువులన్నీ కూడా వాని యొక్క వేలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రానులను కలిగి ఉంటాయి. హీలియం తప్ప మిగతావన్నీ కూడా 8 ఎలక్ట్రానులను అంటే అష్టక విన్యాసాన్ని కలిగి ఉంటాయి. మూలకాల సంయోజకత అనేది పరమాణువు ఏర్పరిచే డేస్ యొక్క సంఖ్యపై ఆధారపడుతుందంటే సంయోజనీయ బంధాల సంఖ్యపైన ఆధారపడుతుంది సంయోజకత అనేది. వేలెన్సీ బంధ సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త. వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త సిడ్జ్విక్ అండ్ పావెల్. వేలెన్సీ ఎలక్ట్రానులను 2 పరమాణువుల మధ్య పంచుకోవడం వల్ల ఏ బంధం ఏర్పడుతుందంటే సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. వేలెన్సీ ఎలక్ట్రానులను 2 పరమాణువుల మధ్య పంచుకోవడం వల్ల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. ద్విపరమాణు మూలకాలకు కొన్ని ఉదాహరణలు. ఇవన్నీ కూడా ద్విపరమాణు మూలకాలకు ఉదాహరణ ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఇవన్నీ కూడా. హీలియం మూలకం యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య 2 అన్నమాట. క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్య 36. ఆర్గాన్ పరమాణువులోని M కర్పూరంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 8. ఎందుకంటే ఆర్గాన్ అనేది జడవాయువు. మరి లాస్ట్ కర్పూరంలో ఎన్ని ఉంటాయి? అష్టక విన్యాసం కాబట్టి 8 ఉంటాయి. Na+ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8. సోడియం మరియు మెగ్నీషియం వ్యాలెన్సీలు వరుసగా 1, 2. P3- యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 8. పొటాషియం అంటాము దాన్ని. పొటాషియం కాదు, పి అంటే మనకి పొటాషియం అంటే K వస్తుంది. పి అంటే ఫ్లోరైడ్ తెలియదు, ఒకసారి తర్వాత చూద్దాం. ఫ్లోరైడే అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, Na+Cl- యొక్క సమన్వయ సంఖ్యలు వరుసగా Na+Cl- యొక్క సమన్వయ సంఖ్యలు వరుసగా 6, 6. అందుకే NaCl ఏర్పడుతుంది. 2 కూడా ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్, డాష్ అనేటటువంటి పేరు సమాన సంఖ్యలో వేలెన్సీ ఎలక్ట్రాన్ల బంధంలో పాల్గొంటాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే సమాన సంఖ్యలో వేలెన్సీ ఎలక్ట్రాన్లు బంధంలో పాల్గొనేటటువంటి విషయాన్ని తెలియజేసేది ఏమిటి? కోవలెంట్ అనేటటువంటి పదం వేలెన్సీ ఎలక్ట్రాన్లు బంధంలో పాల్గొనే విషయాన్ని తెలియజేస్తుంది. 1 నానోమీటర్ అనేది ఎన్ని మీటర్లకి సమానం? 10⁻⁻⁹ మీటర్లకి సమానం. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అనగా ఎన్ని మీటర్లు? 10⁻⁻⁹ మీటర్లు. HCl బంధ దూరము 1.27 యాంగ్స్ట్రామ్స్. దీన్ని యాంగ్స్ట్రామ్స్ అని చదువుతాం. నెక్స్ట్ వన్, నీటి అణువునందు HO బంధ దూరము ఎన్ని యాంగ్స్ట్రామ్స్? 0.96 యాంగ్స్ట్రామ్స్. మీథేన్ అణువునందు HC బంధ దూరము 1.10. -CH4 నందు HCH యొక్క బంధ కోణము 109.28 వస్తుందన్నమాట. 109 degrees 28 minutes వస్తుంది. నెక్స్ట్, ఒక అణువు ఆకృతి ట్రైగోనల్ బైపిరమిడల్ అనేటటువంటి ఆకృతి కలిగి ఉండేది. ట్రై అంటే 3 అమ్మ. దాన్ని బట్టే మనం చెప్పేయచ్చు ఏంటి అనేది. ట్రైగోనో బైపిరమిడల్ PCl5 అంటే ఇక్కడ ట్రై అంటే 3, కానీ మనకి ఏంటంటే ట్రైగోనో బైపిరమిడల్ అనే ఆకృతి, బైపిరమిడల్ అనే ఆకృతి PCl5కి వస్తుంది. నెక్స్ట్, H2O అణువులో HOH యొక్క బంధకోణం ఏమిస్తుందంటే 104 degrees 30 నిమిషాలు. నెక్స్ట్ వన్, ఏ బంధంతో పోల్చితే
ఏ బంధం బలమైనది? ఏ బంధంతో పోలిస్తే ఏ బంధం బలమైనది అంటే మనకు అక్కడ సిగ్మా బంధమే బలమైనది. పై బంధంతో పోల్చినప్పుడు సిగ్మా బంధం అనేది బలమైనదన్నమాట. ధ్రువాత్మక సంయోజనీయ బంధానికి ఉదాహరణ హెచ్సిఎల్ అన్నమాట. 2 రుణ విద్యుదాత్మకత మూలకాలు కలిసి ఏ సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి? 2 రుణ విద్యుదాత్మక మూలకాలు కలిసి సంయోజనీయ సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఒక లోహము M యొక్క కార్బోనేట్ ఫార్ములా, ఒక లోహం M యొక్క కార్బోనేట్ యొక్క ఫార్ములా M2CO3 అనమాట. M2CO3 అయితే క్లోరైడ్ యొక్క ఫార్ములా, దాని యొక్క క్లోరైడ్ యొక్క ఫార్ములా MCl2 ట్వైస్ వస్తుంది అనమాట. MCl2 ట్వైస్. కార్బోనేట్ ఫార్ములా కార్బోనేట్తో అయితే ఇలా వస్తుంది, కానీ Cl2తో అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ H2లో ఉన్నటువంటి అంత్య అతిపాతము స్వతంత్రంగా ఏర్పడలేని బంధము పై బంధము. నెక్స్ట్ వన్, నీటి అణువులో ఆక్సిజన్పై ఉండేటటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య 2. క్రింది వానిలో సరైన సమాధానం ఎంచుకోవాలి. PCl5 అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతి. అలాగే బైపిరమిడల్ ఆకృతి. తర్వాత N2 అనేది త్రికబంధము. నెక్స్ట్ O2 అనేటటువంటిది మనకి ద్విబంధము. O2 అనేది ద్విబంధము. నెక్స్ట్ NH3 అనేటటువంటిది మనకి పిరమిడల్ ఆకృతి. NH3 అనేది పిరమిడల్ ఆకృతి. H2O అనేది V ఆకృతి. H2O అనేది V ఆకృతి. NH3 అనేది పిరమిడల్. O2 అనేది ద్విబంధము. N2 అనేటటువంటిది త్రికబంధము. PCl5 అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ అన్నమాట. అలా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే SS అతిపాతం అనేది మనకి హైడ్రోజన్. ద్విబంధము అనేది మనకి ఇక్కడ ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ ద్విబంధమే. నెక్స్ట్ త్రికబంధము అనేది మనకి ఇక్కడ త్రికబంధం నైట్రోజన్ కదా వచ్చింది. నైట్రోజన్ త్రికబంధం అనమాట, ఆక్సిజన్ ద్విబంధము. సో ఇక్కడ మనకి మళ్ళీ ద్విబంధం అంటే ఆక్సిజనే, త్రికబంధం అంటే నైట్రోజన్తో పాటు ఎసిటిలీన్ కూడా గుర్తుపెట్టుకోండి. డేటివ్ బంధం అంటే అమోనియం బోరాన్ ట్రైఫ్లోరైడ్. అయానిక బంధం అంటే సీసియం క్లోరైడ్ అనేది అయానిక బంధం. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, మెగ్నీషియం క్లోరైడ్ అనేది sp3 బాండింగ్. అల్యూమినియం క్లోరైడ్ అనేది sp బాండ్. నెక్స్ట్ sp3 అంటే 1s 3p ఆర్బిటాల్ వస్తుంది. sp2 అంటే మాత్రం 1s 2p ఆర్బిటాల్ అని అర్థం. నెక్స్ట్ స్ట్రాన్సియం క్లోరైడ్ అంటే మనకి sp2 వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ అష్టక విన్యాసం అంటే జడవాయువులు. SS అతిపాతం అంటే మనకి ఇక్కడ H2 అణువు అనమాట. SS అతిపాతం అనేది H2 అణువు. SP అతిపాతం అంటే HF అణువు. నెక్స్ట్ PP అతిపాతం అంటే F2 అణువు. నెక్స్ట్ ఫార్మాతిపాతం అంటే మనకి పైబంధం అనమాట. ఫార్మాతిపాతం అంటే పైబంధం, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్లో థ్యాంక్ యూ ఎవ్రీవన్. కంప్లీట్ అయ్యాయి 4 మెథడ్స్ ఆఫ్ ఫాలోయింగ్స్ కూడా.